దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 9th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనము. The book of prophet Isaiah, chapter 49 and verse 4. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉందని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ భక్తుడు ఆయన భక్తిని బట్టి ఏ ఫలితము కనపడలేనందువలన ప్రజలు ఇంకా అన్యాయముగా మాట్లాడుతున్న వలన దేవుని వల్ల ఏ ప్రయోజనం లేదు, సేవ చేసి లేక ప్రార్థన చేసి చర్చ్కి వెళ్ళి ఏమి లాభం అని మాట్లాడుతున్నా లేక ప్రశ్న ఉన్నా వారికి సమాధానముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ఏమంటున్నాడంటే, అందరూ అనుకుంటున్నారు ఏ ఫలితం లేదు, చర్చ్కి వెళ్ళి ఏం లాభం, ప్రార్థన చేసుకుని ఏం లాభం, ఫాస్టింగ్ చేసి ఏం లాభము, దేవుని కొరకు సమర్పించుకొని ఏం లాభము. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నా బలము దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నాకు బహుమానము అయి ఉన్నాడని ఆయన ఈ వాక్యములో ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు ఫలము ఎక్కడి నుంచో మనం చూస్తాము. మనం ఇది చేసాం కాబట్టి వారు మనకి ఇలా చేస్తారు. కాదండి, దేవుడే నాకు న్యాయకర్త, యెహోవాయే నా బహుమానము. జాగ్రత్తగా గమనించండి. నీ జీవితంలో న్యాయము జరగలేదని బాధపడుతున్నావు, నీ జీవితంలో అన్యాయము జరిగిందని బాధపడుతున్నావు. ఆయనే మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. Isaiah chapter 49 and we are reading verse 4. Then I said, I have labored in vain, I have spent my strength for naught and in vain. Yet surely my judgment is with the Lord and my work with my God. My judgment is with the Lord and my work is from my God. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. నువ్వు చేసిన ఏ భక్తి వృధా పోదు, ఏది కూడా వ్యర్థము కాదు. దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి త్యాగము, ఆయన పేరట నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడే నీకు ఫలమును దయచేవాడు. మనుషులు లేక లోకము నిన్ను గుర్తించలేదు, కానీ దేవుడే నిన్ను గుర్తించేవాడు. కనుక మేలు చేయడం మానవద్దు, మేలు చేయటం విషయంలో అలసిపోవద్దు. ఎందుకంటే దేవుడే నీకు న్యాయకర్త, దేవుడే నీకు ఫలము దయచేవాడు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक 49th चैप्टर और 4th वचन. तब मैंने कहा, मैंने तो व्यर्थ परिश्रम किया, मैंने व्यर्थ ही अपने बल खो दिया है, तो भी निश्चय मेरा न्याय यहोवा के पास है और मेरे परिश्रम का फल मेरे परमेश्वर के हाथ में है. प्रभु को धन्यवाद. दो चीज, परमेश्वर न्याय करेगा मेरे को और फल देगा, आपकी प्रार्थना का फल. आप यीशु मसीह के लिए जो सह रहे हैं, आपको फल मिलेगा. దేవుడు మర్చిపోడండి. నీవు నామంలో ఏమి చేసినను దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన ఫలం ఇచ్చే దేవుడు. ఆయనను వెదుకువారు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదుకువారికి ఫలము దయచేవాడు అని
అను మీరు నమ్మవలనే కదా, నమ్మవలన కదా. చాలా ముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఇది. ఆయన యొద్దకొచ్చువారు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఆయన ఫలము దయచేవాడు. ఈరోజు నువ్వు చేసిన మంచి పనులకి లోకము నీకు ఫలము దయచేయలేదు, నీ బంధువులు నీకు ఫలము దయచేయలేదు, నీ సంఘము నీకు ఫలము దయచేయలేదు. ఈరోజు దేవుడు న్యాయకర్త నీకు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయనే నీకు ఫలమును దయచేస్తాడు. టుడే ఐ వాంట్ యూ టు బిలీవ్ దిస్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. డూ యూ బిలీవ్ దిస్ వర్డ్? That God is giving you fruit for all that you have gone through, all you have done. నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన మంచి పనులు వృధా కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరికీ న్యాయం చేయవాడవయ్యా. వారి జీవితంలో జరిగిన పరిస్థితులు ప్రభా, విరోధమైన పరిస్థితులు బట్టి న్యాయం అడుగుచున్నానయ్యా. న్యాయం దయచేయండి అయ్యా. నీ బిడ్డలు చేసిన ప్రతి పనిలో ప్రభా, ప్రతి త్యాగంలో ప్రభా, నిన్ను సేవించే విషయంలో నీ బిడ్డలు ప్రభా, నీ సన్నిధానికి తీసుకొచ్చిన ప్రతి అర్పణను ప్రభా, నీవే ఫలము దయచేవాడవయ్యా. You are the God who will recognize every work your children has done, Lord. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు ఏ కొరతల్లో ఉన్నారో ఆ కొరతలన్నీ మీరు తీర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు జాబ్స్ విషయంలో నాయన నీవు వారికి న్యాయము చేసి, వారికి ఫలమును దయచేసి, వారికి జాబ్స్ దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించినందుకు స్తోత్రం, చదువుకుంటున్న వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. మంచిగా చదువుకుంటూ నీ కృపను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రంలో నాయన. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి, మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి, వారి పరిచర్యలో నాయన మీ న్యాయం అడుగుచున్నాను. సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నువ్వు రక్షించినందుకు స్తోత్రంలో నాయన. అదేవిధంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెక అగ్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.